హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ కారం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఉల్లిపాయలు వేసి చేశానండి కారం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నోటికి ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా ఉల్లిపాయ కారంతో తిని చూడండి, రుచి మాత్రం అదిరిపోతుంది. మీరు రెగ్యులర్గా చేసుకునే కారాలన్నింటికంటే కూడా ఈ ఉల్లిపాయ కారం చాలా బాగుంటుంది. అండ్ అలాగే 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకుని తిన్నారంటే అద్భుతంగా అనిపిస్తుందండి. ఒక్క 2 ముద్దలు తిన్నా కానీ చాలా తృప్తిగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయ కారం కోసం మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ నేను. తీసుకొని దానిపై ఉండే పీల్ మొత్తం తీసేసేయాలి. వెనక ముందు ఇలా కట్ చేసుకొని దానిపై ఉండే ఇలా ఉల్లిపాయ పొరను మొత్తం తీసేసి, అప్పుడప్పుడు మన ఉల్లిపాయల పైన ఇలా నల్లగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ లేయర్ మాత్రం అస్సలు వాడకూడదు. ఆ షెల్ మొత్తం తీసేయాలి. దానిపై ఉండే ఇలా షెల్ మొత్తం తీసేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా మధ్యకి కట్ చేసి దాని ముందు ఉండే వైట్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డుపై పెట్టి అన్నీ సమానంగా ఒకే విధంగా వచ్చేలా చూసి కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే మాదిరిగా రావాలి. ఇలా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేత్తో అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎలా ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోండి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా అన్నీ ఒకే విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత చేత్తో మొత్తం ఇలా నలిపేసుకోవాలండి. ఇలా విడివిడిగా చేసుకుంటే ఉల్లిపాయలు అనేది చక్కగా ఫ్రై అవుతాయి. ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఉల్లిపాయలు ఇలా చేత్తో నలుపుకుంటే అన్నీ విడివిడిగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అన్నీ ఇలా చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసి అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోవాలండి. విడదీసి ఇలా వేసుకోవాలి. ఈ చింతపండు వేయడం వల్ల పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి కారం అనేది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ కలిసేలా ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. తీసి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అంత వరకు వేసుకొని ఉల్లిపాయలన్నీ అందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ అన్ని పక్కల కలిసేలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి. చూడండి ఆనియన్స్ కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా వదిలేస్తే నల్లగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తీసి ఒక జాలి గరిటెలో వేసుకొని ఆయిల్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసి ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా స్పూన్తో నొక్కితే ఆయిల్ మొత్తం ఇలా కిందకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా విడివిడిగా చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలండి. ఈ ఆనియన్తో చేసే కారం మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఇప్పుడు అదే సేమ్ ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కూడా ఒక స్పూన్లో తీసి ఇలా జాలిగరిటెలో తీసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న దాంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం వేసుకోవాలి. వేసి అవి కూడా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పిడికెళ్ళు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. అలాగే కొంచెం ముదిరి కరివేపాకు అయితే చాలా చాలా బాగుంటుందండి కారానికి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో ఎండుమిర్చిని తీసుకోవాలి. ఒక 10-15 ఎండుమిర్చి తీసుకోవాలి. తీసుకొని ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ ప్లేట్లోనే వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో ఒకసారి కలిపి చల్లారిన తర్వాత ఇలా చేత్తో ఒకసారి చూస్తే మొత్తం చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు ఉప్పు, ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా మిక్సీ అయిందో. ముందు వీటిని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదండి. వీటిలో కొన్ని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి మొత్తం వేసుకొని కొన్ని ఉల్లిపాయలు, పల్లీలు కూడా వేసుకోవాలి. వేసి ఇలా కొన్నింటి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లో వేసుకొని
మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ కారం టేస్ట్ మొత్తం ఉల్లిపాయలకు పట్టి చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. ఇలా అంతా మిక్స్ అయ్యేలా మొత్తం చేత్తో కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఉదయం టిఫిన్స్‌లోకి, దోసల్లోకి, ఇడ్లీల్లోకి, చపాతీల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇలా చేసి పెట్టుకుంటే ఉల్లిపాయ కారం అనేది 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు నిల్వుంచుకోవచ్చండి. అయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.